ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తుంటాడు. చెప్పి ఆయన ఒక 2 పథకాలు ప్రారంభించాడు. ఆ 2 కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి ప్రెస్ మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా. ఒకటి, నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నాను. ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు. ఒక్క బస్సు, ఒక ఆర్టీసీ బస్సుకి 36 లక్షల రూపాయలు అవుతుంది. 36 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 లక్షలేమో ఫండ్ ఇచ్చి 6 లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి. అంటే ఈ 36 లక్షలతోనే ఒక బస్సు కొంటారు. ఈ బస్సు కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు. ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, నెలకు 69,000 రూపాయలు కిరాయి ఇస్తారు. ఈ 69,000 రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి, మండల సమాఖ్య చేతిలో ఉంటాయి. ఆ 69,000 రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు 19,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన 50,000 రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 50,000 రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు 50,000 రూపాయలు లోన్ ఇస్తారట. లోన్, గ్రాంట్ కాదు, రివాల్వింగ్ ఫండ్ కాదు, ఏం కాదు, ఓన్లీ లోన్. ఆల్రెడీ లోన్ రానేబట్టే మహిళా గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానేబట్టే. ఇంకొకసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్లు మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తుంది. ఉత్తరాయణ అంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత చేసి కథ చేసి వచ్చేది 50,000. ఆ 50,000 కూడా లోనే ఇస్తుంది. మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో? లోన్ ఇస్తే ఎట్లయితారు? అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఏదన్నా 1 లక్షనో 2 లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తారు, ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో ఒకరికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్. ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. ఒక్కొక్క ఆడబిడ్డ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే 5-6 లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే 3 to 4 lakhs మీరు ఫండ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఒక 2 lakhs లోన్ ఇవ్వండి. ఆమె ఎదుగుతుంది, ఏదైనా కొనుక్కుంటుంది, దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. అట్లా చేయలేకపోతే మీరు అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. కోటీశ్వర్లను చెప్తామని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా అచ్చంపేటలో పుట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో గెలిచిన అంటే అచ్చంపేటలో ఉన్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి ఫస్ట్. వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్. కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇవ్వండి ఫస్ట్, మంత్లీ ఇస్తామనేది. అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు. కానీ ఉట్టిగా అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. ఇంకొకటి ఏం చేస్తున్నారు, మన